గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరు హుషారుగా ప్రభును మనము స్తుతిస్తూ ఆరాధన చేస్తూ మనకు ఇవ్వబడిన సమయంలో మనము ప్రభు యొక్క మాటలు ఆలకిద్దాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తీసి సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి చదవగలిగిన వారు ఎవరైనా అందుబాటులో ఉంటే పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మైక్ ఇస్తారా? త్వరగా చదివే వారికి మైక్ ఇవ్వండి. అమ్మ చదవండి. ఈలాగున ఫిలిష్తీయులు అనుపబడిన వారై ఇశ్రాయేలు యొక్క సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుబట్టి లేఖన భాగములో దేవుని యొక్క సన్నిధానములో ఫిలిష్తీయులకు జీవితములో జరుగుతున్న సంభవం, ఫిలిష్తీయులు ఏమి చేయబడ్డారు అంటే వారు అనుపబడ్డారు. ఫిలిష్తీయులు అనుపబడ్డారు. ఇశ్రాయేలు యొక్క సరిహద్దులోనికి రాకుండా వారు ఆగిపోయారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆగిపోయిరి, అనుపబడిరి. శత్రువులు దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు విరోధముగా లేపబడుతున్న శత్రువులు ఏమి చేయబడ్డారు అంటే వారు అనుపబడుతున్నారు, వారు ఆగిపోయారు. ఎందుకు వారు ఆగిపోయారు, ఎందుకు వారు అనుపబడ్డారు అని మనము దేవుని యొక్క లేఖన భాగములో నుండి మనము చూడగలిగితే, ప్రియులారా, ఎందుకు వారు ఆగిపోయారు, ఎందుకు వారు అనుపబడ్డారు అంటే పరిశుద్ధ గ్రంథములో నుండి మనము చూడగలిగితే దేవుని సన్నిధానములో అక్కడ ఎవరు ఉన్నారు అంటే, అక్కడ చూడండి, అక్కడ ఎవరు ఉన్నారు అంటే సమూయేలు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. ఎక్కడ సమూయేలు ఉన్నాడు? ఇదిగో ఫిలిష్తీయులు లేపబడుతున్నారు, ఫిలిష్తీయులు అణచివేయబడుతున్నారు, ఫిలిష్తీయులు ఆగిపోతున్నారు, ముందుకు రాలేకపోతున్నారు. కారణం ఏమిటయ్యా అంటే ఆ స్థలములో, ఆ పరిసర ప్రాంతములో ఎవరున్నారు అంటే, అయ్యా చూతారా, ఎవరున్నారు? 7వ అధ్యాయము 13వ వచనములో ఎవరున్నారు? ఎక్కడ? సమూయేలు ఉండిన దినములు. సమూయేలు ఉండిన దినములన్నిటిను, అయ్యా సమూయేలు ఉండిన దినములన్నిటిను, సమూయేలు ఉండిన దినాలు యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. ఎవరికి విరోధంగా? ఫిలిష్తీయులకు విరోధంగా ఉన్నది. ఎందుకు ఫిలిష్తీయులకు విరోధంగా దేవుని హస్తం పనిచేస్తుంది అంటే, ఆ స్థలములో ఎవరున్నారయ్యా అంటే సమూయేలు ఉన్నాడు. అందరము దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఆగిపోవడానికి కారణం, వారు అణచివేయబడడానికి కారణం ఎవరున్నారు? అక్కడ ఫిలిష్తీయులు ఆగిపోతున్నారు. ఇశ్రాయేలు యొక్క సరిహద్దులోనికి రాకుండా ఆగిపోవడానికి, అణచిపోవడానికి గల కారణం ఎవరయ్యా అంటే ఆ ప్రాంతములో సమూయేలు ఉన్నాడు. ఎవరు ఈ సమూయేలు? ఈ సమూయేలు ఎవరు అంటే భక్తిపరుడైన వాడు, ప్రార్థనాపరుడైన వాడు.
ఎవరు ఈ సమయాలు అంటే నీతి కలిగిన వాడు. ఎవరు ఈ సమయాలు అంటే దర్శనము కలిగిన వాడు. ఎవరు ఈ సమయాలు అంటే కలలు కలిగిన వాడు. ఎవరు ఈ సమయాలు అంటే ప్రవచనము చెప్పగలిగిన వాడు. ఎవరు ఈ సమయాలు అంటే ప్రియులారా దేవుని స్వరమును వినగలిగిన వాడు, ప్రత్యక్షతను కలిగిన వాడు, ప్రవక్త, న్యాయాధిపతి. ఇన్ని క్వాలిటీస్ కలిగిన, ఇన్ని అనుభవాలు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? సమూయేలు ఎక్కడ ఉన్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. సమూయేలు ఎక్కడ ఉంటే అక్కడ ఏమి జరుగుతుందంటే శత్రు కార్యాలు అణిచివేయబడుతున్నాయి, అపవాది క్రియలు లయపరచబడుతున్నాయి. అపవాది క్రియలు లయపరచబడాలి అంటే, శత్రు కార్యం అణిగిపోవాలి అంటే, శత్రు కార్యాలు నశించిపోవాలి అంటే, ఆగిపోవాలి అంటే ఒక సమూయేలు లేపబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఎవరు లేపబడాలి? సమూయేలు లేపబడాలి. ఎవరు ఈ సమూయేలు అంటే మనము చూసాము, ఆయన ఒక నీతిమంతుడు అని, ఆయన ఒక ప్రార్థనాపరుడు అని, ఒక దర్శనము కలిగిన వాడని, ఒక ప్రవక్త అని, ఒక న్యాయాధిపతి అని. ఆయన దేవుని స్వరమును ఆలకించేవాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దైవజనాంగమా, దైవజనులారా, ఈ యొక్క ఉదయకాల సమయమందు ఇదిగో సమూయేలు లాంటి వ్యక్తి ఏ స్థలములో ఉంటాడు? ఆ స్థలములో ఏమి జరుగుతుందయ్యా అంటే శత్రువులు అణిచివేయబడతారు, శత్రు కార్యాలు అణిగిపోతాయి. శత్రు కార్యాలన్నీ కూడా నాశనముగా కావాలి అంటే సమూయేలులు లేపబడాలి. ఆంధ్ర రాష్ట్రములో సమూయేలులు లేపబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులు, దైవజనుడు పిఎం శామ్యూయల్ నాయన గారు గత 85 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతానికి వచ్చి, ప్రియా దేవుని బిడ్డలారా, అమోఘమైన పరిచర్య, సమూయేలు సమూయేలు అని పిలువగా పిలుపుకు లోబడి ప్రియతమ నాయకులు, దైవజనులు పిఎం శామ్యూయల్ నాయన గారు ఈ తెలుగు ప్రాంతాలకు వచ్చి, ఈ తెలుగు ప్రాంతంలో ఈ గొప్ప పరిచర్య జరిగించడానికి, ఈ గొప్ప పరిచర్య ఇంతగా విస్తరించడానికి, ఇంతగా వ్యాపించడానికి గల కారణం ఆ దినములలో సమూయేలు వలె మన ప్రియతమ నాయకులు, ప్రియ నాయన గారు వారు లేపబడ్డారు గనుక ఎంతో మంది ఫిలిష్తీయుల లాంటి వారు లేపబడినప్పటికీ వారు అణిగిపోయారు, వారు అణిచివేయబడ్డారు, వారు ఆగిపోయారు. ఈ పెంతెకోస్తు సత్యం దశ దిశలుగా వ్యాప్తి చెందడానికి దేవుడు ప్రియ తండ్రి గారిని వాడుకున్నారు. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులు ఊపడిలాగా హల్లెలూయా. నాయన గారిని వాడుకున్న దేవుడు, నాయన గారిని బలపరిచిన దేవుడు. ఒక్క సమూయేలు గారు ఉంటే ఇదిగో ఫిలిష్తీయులు అణిచివేయబట్టిగా, ఇదిగో ఆ దినములలో సమూయేలు ఉండినట్టుగా నాయన గారు ఉండిన దినాల్లో ఫిలిష్తీయులు అణిచివేయబడ్డారు, ఆగిపోయారు, సరిహద్దులోనికి రాకుండా ఆగిపోయారు. అలాగే అబ్రహాం శామ్యూయల్ గారి దినాల్లో కూడా ఇదిగో శత్రు కార్యాలన్నీ కూడా అణిచివేయబడ్డాయి. ఇదిగో శత్రు కార్యములన్నీ కూడా అణిచివేయబడ్డాయి, ఆగిపోయాయి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రియతమ నాయకులు, దైవజనుడు పాస్టర్ పి. నోయల్ శామ్యూయల్ గారిని ప్రభువారు బలపరిచి అభిషేకించి ఆయన వాడుకుంటున్నాడు. వారి జీవితాల్లో కూడా ఎన్నో పోరాటాలు, ఎన్నో శత్రు కార్యాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు అయినప్పటికీ మన ప్రియతమ నాయకులు, దైవజనులు నోయల్ శామ్యూయల్ గారిని ప్రభువారు బలపరిచి అభిషేకించి ఈ గొప్ప పని కొరకై ఆయన నియమించి, ఆయన ఎవరయ్యా అంటే అవి ఏ దినాలంటే సమూయేలు ఉండిన దినాలు. ఈ దినాలు ఏ దినాలంటే ఇదిగో అభిషక్తుడైన దైవజనుడైన
అపోస్తులు పిఎం శామ్యూల్ నాయన గారితో ఉన్న దేవుడు, అబ్రహాం శామ్యూల్ నాయన గారితో ఉన్న దేవుడు, నోయల్ శామ్యూల్ గారితో ఉండి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ తల యొక్క ఆంధ్ర రాష్ట్రం అంతటిని ఇంత బహు దివ్యముగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తా ఉన్నాడు. అందుకు మనమందరము దేవునికి స్తోత్రం చెల్లించుదామా? గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. శత్రు కార్యములన్నీ కూడా అరిచివేయబడి ఆగిపోయినవి. కారణం ఏమిటయ్యా అంటే సమూయేలు ఉన్నాడు. ఎవరు ఈ సమూయేలు అంటే ప్రార్థనా పరులని, భక్తి కలిగిన వారని, దర్శనము కలిగిన వారని ఇగో దేవుని లేఖనంలో నుండి మనం చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, అసలు ఈ ఫిలిష్తీయులు అంటే ఎవరు? త్వరగా ఒక 4 మాటలని జ్ఞాపకం చేస్తాను. ఫిలిష్తీయుడు అనగా ఎవరు? చూడండి, ఎలా ఉంటాడు? నల్లగుంటాడా, తెల్లగుంటాడా? ఫిలిష్తీయుడు నల్లగుంటాడా, తెల్లగుంటాడా? పొడుగుంటాడా, పొట్టిగుంటాడా? ఎలా ఉంటాడు ఫిలిష్తీయుడు? చెప్పరే, ఎలా ఉంటాడు? తెల్లగుంటాడా, నల్లగుంటాడా? పొడుగుంటాడా, పొట్టిగుంటాడా? ఏ రంగులో ఉంటాడు? ఫిలిష్తీయుడు అంటే ఎవడు అంటే త్వరగా చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆ తర్వాత 14వ వచనం కూడా. ఫిలిష్తీయుడు ఎలాగుంటాడంటే నల్లగా ఉండడు, తెల్లగా ఉండడు, పొట్టిగా ఉండడు, పొడుగ్గా ఉండడు. మరి ఎలా ఉంటాడయ్యా ఫిలిష్తీయుడు అంటే? ఇస్సాకు ఆ దేశమందున్నవాడై. అయ్యా ఒక్క నిమిషం. ఫిలిష్తీయుడు ఎలా ఉంటాడయ్యా అంటే నీలాగా నాలాగా ఉంటాడు. ఎలా ఉంటాడు? నీలాగా నాలాగా ఉంటాడు. అంటే మనలాగే ఉంటాడు. తెల్ల బట్టలేసుకుంటాడు, నల్ల బైబిలే పట్టుకుంటాడు. కానీ వాడు ఎలాగుంటాడు అంటే చూడండి ఎలా ఉంటాడు. ఇప్పుడు చదువునన్నా. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు. అయ్యా 14వ వచనం. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు, అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఫిలిష్తీయులు ఎవరు? మాట్లాడాలి అమ్మ, ముందు చెప్పండి. అసూయ పరులు. అతడు మిక్కిలి గొప్పవాడాయను. ఎవరైనా ఇస్సాకు గొప్పవాడైపోయాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతనికి గొర్రెలను గొడ్ల ఆస్తియు దాసులను గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అది అసూయపడ్డారు. ఆశీర్వదించబడితే ఫిలిష్తీయులు ఏం చేస్తారంటే అసూయపడతారు. ఏం చేస్తారండి? అసూయ పడేవాడు ఫిలిష్తీయుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ ఫిలిష్తీయుడు ఏమి చేయబడాలంటే అణిచివేయబడాలి. ఆ ఫిలిష్తీయుడు ఏమి చేయబడాలంటే వాడు ఆగిపోవాలి. ఈ అసూయ పడే విధానము ఆగిపోవునుగాక. అందరూ స్తోత్రం చెప్పండి. అసూయపరులు ఉన్నారా? అసూయపరులు ఉంటారా? ఉండరా? ఉంటారు. ఇస్సాకు గారి కాలములో ఫిలిష్తీయులు ఉన్నారు. వారు ఎవరయ్యా అంటే అసూయపడ్డారు. అంటే ఓర్వలేని వారు. ఒక సేవకుడు ఎదుగుతా ఉంటే, ఒక దైవజుడు ఎదుగుతా ఉంటే, ఒక విశ్వాసి ఎదుగుతా ఉంటే కొందరు ఓర్చుకోలేరు. వారు ఎవరయ్యా అంటే అసూయ పరులు. వారు ఎవరయ్యా అంటే వారు ఫిలిష్తీయులు. వాని కార్యాలను మనం ఏమి చెయ్యాలి అంటే తరిమి వేయుదుముగాక. గట్టిగా చెప్పండి కొడండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాని కార్యములు తరిమి వేయాలి. వాని కార్యాలు నాశనము చేయాలంటే సమూయేలు లేపబడాలి. ఎవరు లేపబడాలి? సమూయేలు లేపబడాలి. సమూయేలు ఉన్న దినాలలో అట్టి అనుభవాలు మనము కలిగి ఉంటే ఇదిగో అసూయ పరులు ఏం చేస్తారంటే వాని కార్యాలు నాశనము చేయబడతాయి.
అసూయ పరులు ఉండక మానరు, ఉంటారు. నీలో ఉంటారు, నాలో ఉంటారు. అయితే అలాంటి అసూయ పరులు యేసు నామములో వారి కార్యాలు తరిమి వేయబడును గాక, నాశనమగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా నా సేవా పరిచర్యలో అనేక మంది ఫిలిష్తీయులు లేపబడ్డారు, అసూయపరులు లేపబడ్డారు. ఎంతోగానో నన్ను అణచాలని చూశారు, ఎంతగానో నన్ను దిగజార్చాలని చూశారు. కానీ నా యేసయ్య నన్ను పైకి లేపాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అనపడానికి చూసినా, ఎంతమంది అనచడానికి చూసినా, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, అల్పుడైన నన్ను, ఎన్నికలేని నన్ను పరిశుద్ధాత్మ దేవుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రముఖమైన స్థానములో ఆయన ఉంచగలిగినాడు. అదంతా కూడా ఆయన మహాకృప. స్తోత్రం చెప్పరే. అదంతా ఏంటండి? కృప. ఎవరున్నారు? సమూయేలులాగా మనం ఉండగలిగితే, సమూయేలు యొక్క అనుభవాలు మన జీవితంలో మనముంటే, అసూయ పరులు ఎంతమంది లేచినా వారు అణిగిపోతారు తప్ప, వారు ఆగిపోతారు తప్ప, సమూయేలులు లేపబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి అనుభవము ఫిలిష్తీయుడు ఎవరయ్యా అంటే, మొదటి అనుభవం అసూయ పరులు. రెండవ అనుభవం, త్వరగా రండి, రెండవ అనుభవం త్వరగా రండి. ఆదికాండం 26వ అధ్యాయంలోనే 17-18 వచనములు, త్వరగా 26వ అధ్యాయం 17-18 వచనములు. తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన సంవత్సరమున ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారు? పూడ్చివేస్తున్నారు. ఎవరు ఈ ఫిలిష్తీయులు? మొదటి అనుభవం అసూయ పరులు. రెండవ వారు ఎవరు? బావులను పూడుస్తూ ఉన్నారు. ఇస్సాకు గారు బావులను ఏం చేస్తున్నాడు? త్రవ్వుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, త్రవ్వేవాడు ఇస్సాకు, పూడ్చేవాడు ఫిలిష్తీయుడు. ఎంతమంది పూడ్చడానికి ప్రయత్నాలు చేసినా నా ప్రభువు సమూయేలు ఉన్నాడు గనుక, సమూయేలు లాంటి ఒక దైవజనుడు ఆ ప్రాంతంలో ఉన్నాడు గనుక ఏం జరిగిందయ్యా అంటే, ఇస్సాకు గారు త్రవ్వుతా ఉన్నాడు. మనము కూడా బావులను త్రవ్వుదుముగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ 85వ కన్వెన్షన్లో వచ్చిన దేవుని దైవజనాంగమా, దైవజనులారా, నూతనమైన బావులను మనము త్రవ్వుదుముగాక. అందరూ దైవజనులందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము నూతన బావులను త్రవ్వాలి, ప్రార్థనా బావిని త్రవ్వాలి, విశ్వాస బావిని త్రవ్వాలి. పరిచర్య బావులను మనము త్రవ్వుదుము గాక. శత్రువులు పూడ్చివేస్తూ ఉంటాడు. శత్రు పని ఏమిటయ్యా అంటే పూడ్చే పని. ఫిలిష్తీయుడి యొక్క రెండవ అనుభవం ఏంటంటే పూడ్చివేయుట. ఇస్సాకు గారి అనుభవం ఏమిటయ్యా అంటే బావులను త్రవ్వుట. సేవకులమైన మనము అపవాది చేస్తున్న పన్నాగములను ఎరిగి, వాని కుతంత్రాలను ఎరిగి, మనము మన పరిచర్యలో బావులను త్రవ్వుదుముగాక. అందరూ స్తోత్రం చెప్పండి. ఏ బావి? విశ్వాసపు బావిని త్రవ్వాలి, ప్రార్థనా బావిని త్రవ్వాలి. ఇంకా ఏ బావిని త్రవ్వాలంటే పరిచర్య బావులను మనము త్రవ్వుదుముగాక. గట్టిగా కొట్టేది గట్టిగా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎవరు పని చేస్తున్నారు? దేవుని హస్తము పని చేయుచున్నది. ఆమేన్, ఆమేన్. దేవుని హస్తం ఎక్కడ పని చేస్తుందో అక్కడ తిరిగి బావులు త్రవ్వబడతాయి. రిబా షబా రబా కబారియా రబా, రిబా రబా రబా కబంద రబా, రబా షబా రబా కబా. ప్రియ దేవుని సంగమా, ఆంధ్ర ఐపీసీ సంగమా, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, నూతన బావులను త్రవ్వుదుముగాక. నూతన అభిషేకముతో మనము నింపబడుదుముగాక.
దర్శనము పొందుకుందుము గాక, నూతన అభిషేకము చేత నింపబడుదుము గాక, ఇంకా నూతన భావులను మనము త్రవ్వుదుము గాక. ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఈ కీసర ప్రాంతానికి మనం వచ్చాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రియతమ నాయకులు దైవజనులు దేవుని చేత అభిషేకించబడి అమెరికా రాష్ట్రములో స్థిరపడవలసిన దేవుని దాసుడు, అమెరికాలోనే ఉండవలసిన దైవజనుడు నోయల్ శామ్యూయల్ గారు అమెరికానంతా కూడా వదిలిపెట్టి ఆంధ్ర రాష్ట్రమును ప్రేమించి ఈ ప్రాంతమంతటిని, ఈ పరిచయను ప్రేమించి దైవజనుడి ద్వారా మరలా బావులు త్రవ్వబడుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. గుణదలో సభలు, గూడవెలిలో సభలు, విజయవాడలో సభలు, ఇప్పుడు ఎక్కడికి వచ్చామో ఇది కని విని ఎరగని స్థలం కీసర ప్రాంతానికి వచ్చాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారు? మట్టి పోసి పొడుస్తూ ఉన్నారు, పొడిచి వేస్తున్నారు. కానీ నా ప్రభు ఆంధ్ర స్టేట్ కౌన్సిల్ వారికి, దైవజనుడు భగవంత్ దాసయ్య గారికి, నోయల్ శామ్యూయల్ గారికి గొప్ప దర్శనమిచ్చి, కౌన్సిల్ వారికి దర్శనమిచ్చి, ఈ నూతన ప్రాంతంలో ఈ గొప్ప పరిచర్య, ఈ ప్రాంతాన్ని ప్రభు ఎన్నుకొని ఈ ప్రాంతంలో తిరిగి బావులు త్రవ్వడం ప్రారంభించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ పరిచర్య నానాటికి అభివృద్ధి చెందును గాక. ఇక్కడ ఎవరు పని చేస్తున్నారో, ఇక్కడ ఎవరు పని చేస్తున్నారు అయ్యగారు, ఇక్కడ ఎవరు పని చేస్తున్నారో దేవుని హస్తం పని చేయుచున్నది. మనుష్యుని హస్తము కాదు, మనుష్యుని ఆలోచన కాదు, మనుష్యుని తలంపు కాదు. ప్రియులారా, ఈ ప్రాంతంలో ఐపీసీ సంస్థలో ఏమి జరుగుతుందయ్యా అంటే సమూయేలు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. భౌతిక పరమైన అక్షర ప్రకారమైన పిఎం శామ్యూయల్ నాయన గారు లేరు, కానీ వారు విడిచిన విశ్వాసం, వారు మనకు అందించిన ఆ పరిచర్య, దేవుని హస్తం, వారిని నడిపించిన దేవుని హస్తం, వారితో కూడా ఉన్న దేవుని హస్తం నేటికి నది పని చేయొచ్చు వస్తూ ఉన్నది. అలా గట్టిగా చెప్పండి. అబ్రహాం శామ్యూయల్ గారి కాలంలో పనిచేసిన హస్తం, నోయల్ శామ్యూయల్ గారి కాలంలో పనిచేస్తున్న హస్తం, రానున్న కాలంలో, రానున్న తరములో కూడా ఆ హస్తం పరిచయును గాక. రిబా దురా షకందరబా రుదరబా కబరబరబా కబందరబా. ఎవరున్నారు అక్కడ? సమూయేలు ఆత్మ పరిచయించున్నది. సమూయేలు అనుభవం కలిగిన వారు అక్కడ ఉన్నారు. సమూయేలు ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాడయ్యా అంటే ప్రార్థనాపరుడు, దర్శనము కలిగిన వాడు, దేవుని స్వరాన్ని ఆలకించేవాడు. సమూయేలు ఎవరికి సమానుడు అంటే ఒక మందసానికి సమానుడు. ఎవరికి సమానుడు? మందసమునకు సమానుడు. చూడండి, మూడవ అనుభవం చెప్పి ముందుకెళ్తాను. ఫిలిష్తీయుని యొక్క మూడవ అనుభవం ఏంటంటే, ఫిలిష్తీయుని యొక్క మూడవ అనుభవం సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం చూస్తే, మందసమును పట్టుకొని పోవాలన్న తపన కలిగిన వాడు, అంటే మందసము చేతిలో ఉండాలని ఆలోచన కలిగిన వాడు ఫిలిష్తీయుడు. కానీ దైవ జనాంగమా, మందసము ఎక్కడ ఉండాలి అంటే మందసము దేవుని ప్రజలైన మన చేతిలో ఉండాలి. మందసం ఎక్కడ ఉండాలి? ఫిలిష్తీయుల చేతిలో కాదు, ఇశ్రాయేలులైన మన చేతిలో మందసము ఉండును గాక. హల్లెలూయా. మందసం ఎక్కడ ఉండాలి? ఫిలిష్తీయుల చేతిలో ఉంటే అపజయం. మందసములో అసలు ఏముందంటే చిగురించే కర్ర ఉన్నది, మన్నా పాత్ర ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య అనుభవం ఉన్నది, మందసములో వాక్య సమృద్ధి ఉన్నది. కనుక ఈ సమయమందు దేవుని సన్నిధానములో ఫిలిష్తీయుల చేతిలో మందసము ఉండకూడదు. మందసము ఉండాల్సింది ఎక్కడ అంటే ఇశ్రాయేలుల చేతిలో ఉండాలి. ఆమేన్, ఆమేన్. వాక్య సమృద్ధి,
ఒకే సమృద్ధి నీ చేతిలో ఉంటే అపజయము కలగదు. నాలుగవదిగా ఫిలిస్తీన్లు ఏమి చేస్తున్నారంటే, ఫిలిస్తీన్ యొక్క ఆలోచన ఏమిటయ్యా అంటే యుద్ధము చేయాలన్న ఆలోచన. ఎవరితో? ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయాలన్న ఆలోచన. మొదటి సమూయేలు గ్రంథం 16-17 అధ్యాయములు చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం చూస్తే, వాడు యుద్ధము చేయడానికి సిద్ధపడి బయలుదేరాడు. సౌలు బాగుగా అయ్యా వాయింపగల ఒకని విచారించి నా యొద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా. చాలు అయ్యా, అదంతా చదవడానికి టైం లేదు. నేను చెప్తున్నాను, 16వ అధ్యాయము 17వ అధ్యాయంలో మనము చూడగలిగితే ఫిలిస్తీన్లు యుద్ధము చేయడానికి బయలుదేరాడు. కానీ వాడితో యుద్ధము చేయడానికి ఫిలిస్తీనుతో యుద్ధము చేయడానికి ఎవరు బయలుదేరుతున్నారంటే, ఇదిగో ఫిలిస్తీన పక్షాన ఒక్క దావీదు గారు బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. వాడు బయలుదేరాడు. అయితే దావీదు గారి దగ్గర ఏమున్నాయ్యా? దావీదు గారి దగ్గర ఏమున్నాయ్యా అంటే 5 రాళ్ళు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు గారి దగ్గర ఏమున్నాయి? యుద్ధము చేయడానికి సిద్ధపడిన వాని దగ్గర ఉండవలసినది ఏమిటయ్యా అంటే 5 రాళ్ళు ఉండాలి. సేవకులమైన మన దగ్గర, విశ్వాసులమైన మన దగ్గర ఏముండాలయ్యా అంటే 5 రాళ్ళు. ఏమిటి ఈ 5 రాళ్ళు? ఏమిటి 5 రాళ్ళు అంటే చూడండి, 5-fold మినిస్ట్రీ. ఏంటండి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11-13 వచనాలు చూస్తే 5 రకములైన పరిచర్యలు జరుగుతున్నాయి ఇక్కడ. ఫిలిస్తీయుడు ఆగిపోవాలంటే, వాని కార్యాలు ధ్వంసము చేయబడాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో ఇదిగో చివరిగా దేవుని బిడ్డలారా, ఫిలిస్తీయుడు ఆగిపోయాడు. ఫిలిస్తీయుడు చెదరగొట్టబడ్డాడు. కారణం ఏమిటయ్యా అంటే, అతడు సమూయేలు ఆ దినాల్లో ఉన్నాడు గనుక, దేవుని హస్తము ఆ స్థలములో పనిచేసింది గనుక ఆ స్థలములో దేవుని కార్యాలు జరిగాయి. ఈనాడు కూడా ఐపీసీ సంస్థలో, ఐపీసీ సంఘములో దేవుని హస్తము పనిచేయునుగాక, దేవుని హస్తము పనిచేయునుగాక, అద్భుతములు జరుగునుగాక, ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక. చివరిగా దేవుని సన్నిధానంలో సమూయేలులో నుండి ఒక్క 4 మాటలు త్వరగా క్లుప్తంగా చెప్తాను. సమూయేలు యొక్క అనుభవంలో అతడు ఎవరయ్యా? సమూయేలు అంటే అతడు ప్రార్థనాపరుడు. అతడు ఎవరయ్యా అంటే అతడు పరిచర్య చేయువాడు. అతడు ఎవరయ్యా అంటే దేవుని సన్నిధి దీపము ఆరిపోక ముందు మందసములో ఉన్నవాడు. సమూయేలు ఎవరయ్యా అంటే మందసమును కలిగిన వాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, మనం ఒక సమూయేలులాగా మార్చబడదాం. పరిచర్య చేసిన సమూయేలులాగా. నేను కూడా నా చిన్న వయసులో ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం వరంగల్ ఏరియాలో, వరంగల్ సెంట్రల్ చర్చిలో అపోస్తలుడు టీకే థామసయ్య గారి కాలంలో నేను కూడా పరిచర్య చేయడానికి, నాటి నుండి నేటి వరకు పరిచర్యలో ఉండడానికి దేవుడు కృప ఇచ్చాడు గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మీరు నా కొరకు కూడా మీరు ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ప్రత్యేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలుగ చేయునుగాక, సమృద్ధిగా దయచేయునుగాక. సమూయేలు లేపబడుదురుగాక. దేవుని హస్తం ఈ ప్రాంతమంతట్లో పనిచేయునుగాక. ఆమేన్. చివరిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 9, 10, 11, 12, 13 తారీఖుల్లో తెలంగాణ రాష్ట్రములు కూడా సభలు జరగబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఐపీసీ మహాసభలు. దాని కొరకు అందరూ ప్రార్థించండి. మీరందరూ కూడా పాలు పొందాలని మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ అవకాశాన్ని కల్పించండి. మరొకసారి అవకాశాన్ని కల్పించిన దైవజనులకు, కౌన్సిల్ వారికి, నోవెల్ సేమలే గారికి, ప్రెసిడెంట్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అయ్య గారు. థ్యాంక్ యూ.